మొట్టమొదట మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం దేనికంటే చాలా కాలం తర్వాత జిల్లా కేంద్రంలో ఈ సంతకాల సేకరణ చేసి రాష్ట్రానికి పంపించే సందర్భంలో ఒక మహా ర్యాలీని నిర్వహించాం. ప్రభుత్వం ఒక్క మాట ఆలోచనలో పడే విధంగా ఆ ర్యాలీ సాగింది అంటే దానికి ముందున్న మీ అందరి కృషి సహకారం అని మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జిల్లా కేంద్రంలో జరిగింది. ఆ రోజు మాకు అప్పచెప్పిన బాధ్యత మేము తూచా తప్పకుండా చేసాం. రానున్న కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం అప్పచెప్పినా జిల్లా కేంద్రంలో మా బాధ్యతని మేము ముందుండి నడుపుతామని కూడా ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న నాయకులకి విన్నవిస్తున్నాం. ఈరోజు కమిటీ నియామకం చేసుకోమన్నారు. అది అవసరం ఎందుకనేది మన నాయకులు మాట్లాడిన ప్రతి ఒక్కరు చెప్పారు. ఎక్కడైనా ఏదైనా పార్టీ బలంగా ఉండాలన్నా బలహీనపడాలన్నా అది కార్యకర్త చేతిలోనే మాత్రమే ఉంటుంది. కార్యకర్త ఉత్సాహంగా పటిష్టంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది. కార్యకర్త నిరుత్సాహంగా నిస్పృహతో ఉంటే పార్టీ బలహీనపడుతుంది. కాబట్టి ఎప్పుడూ లేని విధంగా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఈ కమిటీల నియామకం ఇంత స్థాయిలో ఒక నియోజకవర్గానికి సుమారు 10,000 మంది అంటే అది చిన్న విషయం కాదు. ఆ కమిటీల నియామకం పూర్తయిన తర్వాత ఐడి కార్డులు ప్రతి ఒక్కరి చేతికి వచ్చిన తర్వాత నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు, పార్టీ కోసం నేను పనిచేయాలనే ఆలోచన కానీ కలిగితే ఒక ఉప్పెనలాగా ఈ పార్టీ ముందుకెళ్తుందని చెప్పడంలో సందేహం మాత్రం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. పరిపాలన జరుగుతుందా అంటే జరగలేదని మాత్రం చెప్పాల్సిన పరిస్థితి. నాకు తెలిసి సుదీర్ఘకాలంగా మేము రాజకీయాల్లో ఉన్నాం. సుమారు 40 సంవత్సరాలు దాటింది. ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చే ఎన్నో పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన పార్టీ 1 సంవత్సర కాలం పాత ప్రభుత్వం విమర్శిస్తుంటుంది, ఎందుకంటే నిలదొక్కునే సమయం. అలానే ప్రతిపక్ష పార్టీ కూడా సంవత్సరం వేచి చూస్తుంది, ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి, ప్రభుత్వం నిలదొక్కోవాలని. 2వ సంవత్సరం పూర్తవుతున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తుందే తప్ప నేను ఇది చేశానని దమ్ముగా ధైర్యంగా చెప్పుకునే పరిస్థితిలో లేదు. మేము అడుగుతున్నాం, ఏం చెప్తుంటాడు గడి క్రితం ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు అంటే మేము అడుగుతున్నాం, ఏ రంగంలో భ్రష్టు పట్టింది ఈ రాష్ట్రం? 2014-19 మీ పరిపాలన, 2019-24 మా పరిపాలన తీసుకోండి. ఏ రంగాన్ని, విద్యారంగం తీసుకుంటావా, వైద్య రంగం తీసుకుంటావా, వ్యవసాయ రంగం తీసుకుంటావా, వ్యాపార రంగం తీసుకుంటావా, వాణిజ్య రంగం తీసుకుంటా, ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం, బహిరంగ చర్చకి రమ్మని అడుగుతున్నాం. చేతకాని ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం చేస్తామంటే విమర్శించిన నువ్వు, నీ అబ్బా కొడుకులు తండ్రి కొడుకులు ఇద్దరు వారానికి 3 రోజులు విశాఖపట్నంలో మకాలు చేస్తున్నారా లేదా అని అడుగుతున్నావు. నీకు ఈ రాష్ట్రంలో చూపించుకోవడానికి విశాఖపట్నం తప్ప ఇంకొక పట్టు ఉందా అని అడుగుతున్నావు. నువ్వు ఏదైనా కార్యక్రమం చేస్తే అమరావతిలో ఎందుకు చేయలేకపోతున్నావు అని అడుగుతున్నావు. ఎవరో అడిగారు, రియల్ ఎస్టేట్ ఎలాగే నడుస్తుంది, మీరు కొన్నారు కదా భూములు అంటే ఎవడో అడగటం లేదట. దేనికి అడగటం అంటే అతను సాక్ష్యం చూపించాడట. పడవలో వెళ్ళి భవనాలు అక్కడెక్కడ సగం ఉండిపోయాన్ని ఎత్తడానికి వెళ్ళినప్పుడు ఈయన పడవ వేసుకొని వెళ్ళాడు గవర్నమెంట్ వచ్చిన మొత్తం. అంటే ఈ అమరావతిలో నిరంతరం నీరు నిల్వ ఉంటుంది, ఎవడు కూడా భవంతులు కట్టుకోవడానికి ముందుకు రారని ఈయనే పరోక్షంగా చెప్పాడు మనకి. ఇటువంటి పరిస్థితిలో ఇదో ఇక్కడ శంకుస్థాపన చేశాను, ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని వేలు పెట్టుబడులు, ఇన్ని లక్షల కోట్లు పెట్టేశారని. ఎక్కడయ్యా 2 సంవత్సరాల్లో 2,000 ఉద్యోగాలు అన్నాను వేసావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నావు. 20 లక్షల ఉద్యోగాలు ముత్తాతలు వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో సృష్టించలేరు, అవునా కదా? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యువత తిరగబడే పరిస్థితి వస్తుంది. నువ్వు ఏదైతే మోసపూరితమైన పరిపాలన చేస్తున్నావో, ఏదైతే సిగ్గు సర్వలేని పరిపాలన చేస్తున్నావో రానున్న కాలంలో ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. మేము అడుగుతాం, జగన్మోహన్ రెడ్డికి నీకు పోలిక అని అడుగుతున్నాం. నువ్వు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత పార్టీలో పెద్దలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ మేనిఫెస్టో కంటే బలంగా మనకి ప్రజలను ఆకర్షించే విధంగా మేనిఫెస్టో రిలీజ్ చేయమని అంటే ఆ పెద్ద మనిషి ఏం చెప్పారు,
రాష్ట్రంలో డబ్బు లేదు, మనం అధికారంలోకి వచ్చినా చేయలేము, చెయ్యని పనులు మనం చెప్పకూడదని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అయితే అమలు కాని వాగ్దానాలు ఇచ్చి అమలు చేయకపోయినా సూపర్ సిక్స్ అమలు చేస్తాం, సూపర్ సిక్స్ అమలు చేసుకొని సిగ్గు సరలేని పరిపాలన చంద్రబాబు నాయుడుది. నీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అని మేము చెప్తున్నాం. ఏ ఎన్టీ రామారావు అయితే వెన్నుపోటు పొడిచి, ఏ ఎన్టీ రామారావు అయితే ప్రాణాలు పోవడానికి పరోక్ష కారకుడు అయ్యాడో ఆయన విగ్రహాన్ని ఈరోజు మళ్ళీ పెడతాడట. సిగ్గు సర్వం లేదా? ఎవడు ప్రజల అమాయకులు అనుకునే పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తుంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో జరిగిన ర్యాలీ, ఉవ్వెత్తున జరిగిన ర్యాలీతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. ఎప్పుడు ఏ కార్యక్రమం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని మనం తెలియజేసాం. రేపు కమిటీలు వేసిన తర్వాత స్థానిక ఎన్నికలు వస్తే ఇందాక మాట్లాడిన సోదరులు చెప్పారు, ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు, కులగణన అంటున్నారు. అది జరగాలంటే సంవత్సర కాలం మంది 2 విడతలో పెట్టినట్టుంది. అదంతా జరిగి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని నిరూపణ చేయవలసిన అవసరం కూడా మనకు ఉంది. ఇంకా ఏ ఉత్సాహం ఉన్న వ్యక్తులైతే ఉంటారో, ఎవరైతే పార్టీ కోసం పనిచేయడానికి కాలం చేయగా వెచ్చించగలరో వాళ్ళందరినీ వెతికి పార్టీలో స్థానాలు కల్పించండి. ఎప్పుడు పెద్దల బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో అనేక సంవత్సరాలుగా మనం పనిచేస్తున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్. మరి జిల్లా పార్టీ నాయకత్వంలో పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఉమ్మడి జిల్లాలో మన్యం కానీ విజయనగరం కలిపి ప్రతి మండలం ఒక సమావేశం పెట్టినట్లయితే మీరు ఊహించిన దానికంట కేడర్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని మరి కురసాల కన్నబాబు గారికి తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించమని చెబుతూ, ఇందాక మేము చెప్పినట్లుగా ఎన్నికలు 2024లో జరిగిన తర్వాత వచ్చిన రిజల్ట్ మాకు బాధాకరం కనిపించింది. విజయనగరంలో శాసనసభ్యుడిగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ఈ పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చి మంచినీటి సమస్యను తీర్చి అనేక కార్యక్రమాలు చేసాం. ప్రభుత్వ అండదండలతో, పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారు అండదండలతో. కానీ ప్రజలు మమ్మల్ని ఆదరించలే. మాకు ఈ రాజకీయాలు అవసరమా అనిపించింది. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతో, మేము ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలన్న ఆలోచనతో ఈ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. మాకైతే ఏ ఆశల్లో, ఏ కోరికల్లో 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, 2 సార్లు ఎమ్మెల్సీ చేశాను. కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు జిల్లా ప్రెసిడెంట్ చేశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా ప్రెసిడెంట్ చేశాం. మాకున్న కోరికల్లా మమ్మల్ని నమ్ముకున్న కేడర్ని పైకి తీసుకురావాలి, మమ్మల్ని నమ్ముకున్న నాయకుల కార్యకర్తలు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఈ రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో మరలా మనం అందరం కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ